రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళం కథల్లో రెండవ కథ చెప్పుకుంటున్నాం. ఆ కథ పేరు 'కొట్టాయత్తు తంపురన్'. తంపురన్ అంటే రాజా అనే అర్థం ఉంది అని చెప్పుకున్నాం మలయాళ భాషలో. కొట్టాయత్తు తంపురన్ అంటే కొట్టాయత్తు రాజావారు అని ఈ కథ పేరు. ఈ కొట్టాయత్తు రాజవంశంలో ఆ కాలంలో ఒక రాణి గారు ఈ వంశానికి యజమానురాలిగా ఉండేది. అంటే పెద్దావిడనమాట. బహుశా భర్త ఉండి ఉండడు. ఆవిడకి ఒక్కగానొక కొడుకున్నాడు. ఇంకా సంతానం ఉన్న కొడుకొక్కడే. అతనికి 16 సంవత్సరాలు. ఆ రాజవంశంలో అందరూ కూడా చాలా విద్యాబుద్ధులు కలిగినోళ్ళు, మంచి పండితులు, చదువు సంస్కారాలు కలిగినోళ్ళు. కానీ ఈ పిల్లవాడికి మాత్రం చదువు అబ్బలేదు. అతనంత తెలివిగలవాడు కాదు. మలయాళం మాట్లాడటమే సరిగ్గా రాదు. సంస్కృతం సంగతి సరే సరి. ఆ కాలంలో కాలికట్ రాజ్యాన్ని జామరిన్ రాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. అనుకోకుండా ఆ రాజుగారు వృద్ధుడై చనిపోతారు. రాజుగారిని పరామర్శిస్తాకి ఈ చిన్న చిన్న రాజ్యాల నుంచి రాజకుటుంబీకులు వెళ్ళి పరామర్శ చేస్తారు. ఆ కాలికట్ రాజుగారిని పరామర్శ చేస్తాకి రాజకుటుంబం నుంచి మగవాళ్ళే వెళ్ళాలనేది సాంప్రదాయం. సరే, ఈ రాజకుమారుడికి పెద్దగా చదువు రాదు, సంస్కృతం మాట్లాడటం రాదు. ఆ రోజుల్లో రాజకుటుంబాల్లో వారు సంస్కృతంలోనే మాట్లాడుకునేవారు. సంస్కృతాన్ని గీర్వాణ భాష అని అంటారు. అంచేత రాణిగారు చింతించి ఆ పిల్లవాడికి ఒక 3 పదాలు, సంస్కృత పదాలు నేర్పించమని అక్కడున్న రాజగురువులకు చెప్తారు. ఆ 3 పదాలు ఏంటంటే, మయా కిం కర్తవ్యం అంటే నేను మీకు ఏం చేయగలను అని అర్థం అనమాట. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అర్థం. ఈ కొట్టాయం రాజకుమారుడికి వాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే, నువ్వు కాలికట్ రాజుగారి కొడుకుని కలిసినప్పుడు మయా కిం కర్తవ్యం అని 3 మాటలే మాట్లాడు. ఇంకేం మాట్లాడొద్దు. ఏం మాట్లాడినా మయా కిం కర్తవ్యం అనే మాట్లాడని చెప్తుంది. ఆ మాటలనే మననం చేసుకోమని చెప్తుంది. తెల్లవార్లు ఆ మాటల్ని అట్లా మననం చేసుకుంటాడు. కానీ పిల్లవాడు మతిమరుపువాడు, మర్చిపోతాడేమో అనే భయం ఆవిడకుంటుంది. సరే, మర్నాడు పొద్దున్నే ఈ రాజకుమారుడు తన పరివారంతో కలిసి కొట్టాయం నుంచి ఈ కాలికట్ వెళ్ళటానికి బయలుదేరతాడు. దారి పొడుగునా కూడా మయా కిం కర్తవ్యం అనుకుంటూనే మనసులో బయలుదేరతాడు. ఎట్లాగైతే చివరికి కాలికట్ చేరుకుంటాడు. కాలికట్ చేరుకున్న తర్వాత రాజాస్థానంలో ఈ కొట్టాయం రాజు గారికి చేయవలసిన మర్యాదలన్నీ కూడా సక్రమంగా జరుపుతారు. చివరికి కాలికట్ రాజుగారి కుమారుడైన చిన్న జామరిన్ని కలవటానికి ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కలిసినప్పుడు ఈ కొట్టాయం రాజకుమారుడు మయా కిం కర్తవ్యం అని అంటాడు. దానికంటా కూడా అతనికి చెమటలు పట్టేస్తాయి. నత్తి నత్తిగా మాట్లాడతాడు. భయం భయంగా మాట్లాడతాడు. అంతలోకి అక్కడ ఉన్న ఒక సంచిలోంచి ఒక పిల్లి పిల్ల బయటికి వచ్చి అట్లాగ వెళుతుంది. దాన్ని చూసి కాలికట్టు రాజకుమారుడు దీర్ఘోచ్చారణం కర్తవ్యం అని అంటాడు. అంటే మయా కిం కర్తవ్యం అన్నది చాలా మెల్లిగా, నిదానంగా, చాలా ఎక్కువ సేపు మాట్లాడుతూ నత్తి నత్తిగా మాట్లాడటం వల్ల అతను వ్యంగ్యంగా దీర్ఘోచ్చారణం కర్తవ్యం అని అంటాడు ఆ జామరీన్. దానికి ఈ కొట్టాయం రాజకుమారుడి వెంట వెళ్ళిన ఈ రాజగురువులు వాళ్ళందరూ కూడా నవ్వుల పాలైనట్లుగా భావిస్తారు. తిరిగి కొట్టాయం వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రాణిగారికి చెప్తారు. రాణిగారు మీ అబ్బాయి అక్కడ సరిగ్గా మాట్లాడలేదు. మాట్లాడకపోవటం వల్ల నత్తి నత్తిగా మాట్లాడటం వల్ల జామరిన్ రాజకుమారుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు అని చెప్తారు. దాంతో రాణిగారికి ఒకసారిగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి తన వంశానికి, తన రాజకుటుంబాన్ని నవ్వుల పాలు చేసిన ఇటువంటి కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పేసి రాణి గారికి కోపం వస్తుంది. వెంటనే ఆవిడ తన సైనికులకి ఆజ్ఞాపిస్తుంది. ఏమనంటే, వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కుమారధారలో పడేయండి అని చెప్తుంది.
కుమారధార అనేది కొట్టాయం దగ్గరున్న ఒక పవిత్రమైన జలపాతం. అది సుమారు 70 అడుగుల పైనుంచి కొండ మించి కిందకి పడుతూ ఉంటుంది. దాని కింద ఒక మడుగుంది. ఆ మడుగులో పడేయమంటది. ఆ జలపాతంలో ఇతన్ని పడేస్తే కాళ్ళు, చేతులు కట్టేసి ఇతను చనిపోవటం తప్ప వేరే మార్గం లేదు. ఒకవేళ చనిపోకుండా బతికి బట్ట కడితే మాత్రం అతనికి విపరీతమైన పాండిత్యం వస్తుందనే ఒక నమ్మకం కూడా ఆ రోజుల్లో ఉండేది. అంచేత ఈ రాజకుమారుడిని కాళ్ళు, చేతులు కట్టేసి ఆ కుమారధారలో పడేస్తారు. పడేసిన తర్వాత ఆ సైనికులు అక్కడే ఉంటారు. విచిత్రంగా ఏంటంటే కొంతసేపు ఉన్న తర్వాత కూడా కాళ్ళు, చేతులు కట్టి పడేసినా ఆ రాజకుమారుడు చనిపోకుండా మళ్ళా పైకి తేలుతాడు. తేలేటప్పటికి ఈ సైనికులు అతన్ని బయటికి తీసి మళ్ళా కాళ్ళు, చేతులు కట్టిన కట్లు ఇప్పేసి రాణిగారి దగ్గరికి తీసుకెళ్తారు. రాణిగారు కూడా కోపంలో అలాగ అందగాని కొడుకంటే ఆవిడకి ప్రేమే కాబట్టి ఆ కొడుకుని చూసి సంతోషపడుతుంది. ఇతను బతికి బట్ట కట్టాడు, చనిపోలేదు ఆ కుమారధారలో అంటే ఇతనికి పాండిత్యం వచ్చి ఉంటుంది అని అనుకుంటుంది. కానీ పరీక్షిస్తే అతనికి నిజంగానే పాండిత్యం అబ్బుతుంది. అక్కడి నుంచి అతను గొప్ప పండితుడైపోతాడు. గొప్ప పండితుడవుతమే కాకుండా అనేక గ్రంథాల్ని సంస్కృత భాషలో రచించాడు. అయ్యేంటంటే అట్ట కథాకళ్ అనే ఒక గ్రంథం. అది కథాకళికి సంబంధించిన ఒక గ్రంథం. దాంట్లో కథాకళిలో ఆలపించే పద్యాలు గాని, లేతే పాటలు గాని ఏయైతే ఉన్నాయో ఆ చరిత్ర అంతా కూడా కొన్ని ఇతిహాసాలు, పౌరాణిక చరిత్ర దాంట్లో ఉంటుందనమాట. అట్లాగే భాగవతాన్ని సంస్కృతంలో రచించాడు. కిమ్మీరవాదం, కళ్యాణ సౌగంధికం అనే గ్రంథాల్ని అతను రాశాడు. ఈ కళ్యాణ సౌగంధికం అనేది ఒక కథాకళి నాటక రూపకం అనమాట. అంతేకాకుండా నివాత కవచ కాలకేయ వధ అనేది ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. ఇది మహాభారతంలోని కథను తీసుకుని రాశాడనమాట. అర్జునుడు నివాత కవచ కాలకేయులు అనే వాళ్ళ మీద యుద్ధం చేస్తానికి వెళ్ళినప్పుడు జరిగిన కథని ఇతను సంస్కృతంలో ఒక గ్రంథం కింద రాశాడనమాట. పట్టాయత తంపురం రాసిన ఈ గ్రంథాలకు సంబంధించి ఒక విచిత్రమైన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఏంటంటే అట్ట కథాకళ్ అనే గ్రంథాన్ని రచించి తన గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాడు. దీన్ని ఆశాంతం చదివి ఆ గురువుగారు ఏం చెప్తాడంటే, ఇది కైకొట్టు కళి స్త్రీలు వేసే ఒక జానపద రూపకంలాగా ఉంది. భాష చాలా సరళంగా ఉంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రాజుగారు అట్ట కథాకళి చాలా సరళంగా ఉందని గురువుగారు కామెంట్ చేశాడు కాబట్టి, మళ్ళీ ఇంకో గ్రంథం రాద్దామని చెప్పేసి అతను కిమ్మీరవాదం అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈ కిమ్మీరవాదంలో రాసిన భాష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇయన్నీ సంస్కృతంలోనే రాశాడు. చాలా కఠినంగా ఉంటుంది. అంచేత దానికి అర్థ వివరణ కోసం ఒక భాష్యాన్ని రాయాలి. రాయవలసిన అవసరం ఉంది. అంచేత ఇంత కఠినమైతే ప్రజలకు అర్థం కాదు అని చెప్పేసి గురువుగారు చెప్తాడు. అయితే గురువుగారు ఆ విధంగా విమర్శించేటప్పటికి ఈ కావ్యం కూడా గురువుగారికి నచ్చలేదు. నా గురువుగారు మెచ్చలేదు అని అనుకుని అతను అప్పుడు మళ్ళీ కళ్యాణ సౌగంధికం అనే గ్రంథాన్ని రాసి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి గురువుగారు చూపిస్తే ఆ గురువుగారు దాన్ని చూసి చదివి ఏం చెప్తాడంటే, ఇందులో భీముడు భార్యాలోలుడై ద్రౌపది కోరికపై ఈ సౌగంధిక పుష్పం కోసం కదళీవనానికి వెళ్ళి పాంచాలికి పువ్వులు తీసుకుని వస్తాడు. ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఈ గ్రంథం రచించిన రచయిత స్త్రీలోలుడై ఉంటాడు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. అంచేత ఇది కూడా అంత నచ్చలేదు నాకు అని చెప్పేసి ఆ గురువుగారు చెప్తారు. చెప్తే అప్పుడు ఈ రాజకుమారుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మహాభారతంలోని నివాత కవచ కాలకేయ వధ అనే
ఇంకో గ్రంథాన్ని రాస్తాడు. ఈ కాలకేయ వధలో ముఖ్య కథ ఏంటంటే, అర్జునుడు తనపై మనసు పడిన ఊర్వశిని తిరస్కరించటం, కాలకేయులతో యుద్ధం చేయటం, ఆ కాలకేయులను వధించటం ఏదైతే ఉందో ఆ కథ మొత్తం ఈ గ్రంథంలో రాశాడనమాట. ఆ కావ్యాన్ని చదివిన గురువుగారు ఏమని చెప్తారంటే, ఇది బాగానే ఉంది కానీ మధ్య మధ్యలో ఈ నాటకాన్ని ప్రదర్శించే వాళ్ళకి మధ్య మధ్యలో తాంబూలం వేసుకుంటాకి లేదా లఘుశంక తీర్చుకోవటానికి అంటే టాయిలెట్కి వెళ్తాకి తగిన సమయం కూడా దొరుకుతుంది, చక్కగానే రాశావు అని అంటాడనమాట. అంటే ఆ రోజుల్లో కథాకళి నాటక రూపంలోనూ పాటల రూపంలోనూ స్టేజీల మీద ప్రదర్శించేవాళ్ళు. దానికి మలయాళ సమాజంలో మలయాళ ప్రజల్లో చక్కని ఆదరణ కూడా ఉండేది. కళ్యాణ సౌగంధికంలో పంచసాయక నిలయ అని ఒక చాట ఈయన రాస్తాడు. ఈ పంచసాయక నిలయ అన్నది కొంచెం శృంగారపరంగా ఉంది. అంటే మన్మధుడి గురించి వర్ణించినప్పుడు ఈ పదాన్ని వాడతాడు. ఇంతకన్నా మంచి పదం ఏమన్నా రాయగలవా అని చెప్పేసి గురువుగారు ఈ రాజుగారిని అడుగుతాడు. అంటే ఇంతకన్నా మంచి పదం నాకేం తడతలేదు. ఇంతకన్నా మంచి పదం మీరేమన్నా చెప్పగలిగితే చెప్పండని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు కూడా ఆలోచించి ఇంతకన్నా మంచి పదం నాకు కూడా ఏం తడతలేదు. ఇది బానే ఉందిలే అని చెప్పేసి అంటాడనమాట చివరికి. ఈ కొట్టాయం తంపురన్ను భాగవతాన్ని కూడా రాశాడని మనం చెప్పుకున్నాం గదా! ఆ భాగవతంలో ఒక చోట అరణ్యమే నా ఇల్లు అన్నట్టుగా అర్థం వచ్చేటట్లుగా ఒక సెంటెన్స్ రాస్తాడు. దాని అర్థం ఏంటంటే, అరణ్యమే నాకు ఇల్లుగా అయింది అని రాయటం వల్ల తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. ఆ రకంగా అతనికి అరణ్యమే చివరికి ఇల్లయ్యింది. అంటే రాజ్యాన్ని వదిలి అరణ్యానికి పోవలసొచ్చింది అని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే అప్పుడు టిప్పు సుల్తాను అనే ఒక రాజు వీళ్ళ మీద దండయాత్రలు చేయటం, ఈ సాహిత్యంలో పడి ఈ రాజుగారు పరిపాలన పట్టించుకోపోవటం, అంచేత యుద్ధంలో ఓడిపోయి ఇల్లు వదిలి, తన కోటను వదిలి అరణ్యాల్లోకి పారిపోయాడు అని చెప్పుకుంటారు ఆ రాజుగారి గురించి. ఇది కొట్టాయం తంపురన్ కథ. ఈ కథ సమాప్తం. తర్వాతి కథ రేపు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.